నమస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మధ్యతరగతి కుటుంబాల చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడంలో బాలచంద్ర గారు దిట్ట. సో ఆ కోవకు చెందిన సినిమానే అంతులేని కథ. 50 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా ఒక చరిత్రను క్రియేట్ చేసింది. మరి ఆ సినిమాలో వికట కవిగా ఒక అద్భుతమైన పాత్ర పోషించిన నారాయణరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆ క్యారెక్టర్తో పాటు ఆ సినిమాతో పాటు ఆయన కెరియర్ గురించి నారాయణరావు గారు ఇప్పుడు ఏం చెప్తారనేది ఆయన మాటల్లో విందాం. నారాయణరావు గారు నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీకు ఆర్టిస్ట్గా 50 years. అవునండి. మీ మొట్టమొదటి సినిమా అంతులేని కథ రిలీజ్ అయ్యి 50 years కంప్లీట్ అయింది. అవునండి. సో ఆ సినిమాని తలుచుకుంటే మీకు గుర్తొచ్చే విషయం ఏంటి అసలు? అనుభవమేనండి. ఆ సినిమాతోనే నాకు మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. ఎందుకంటే బాలచంద్ర గారి దగ్గర ఒక్క సినిమా చేస్తే ఒక 50 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంత ట్రైన్ చేస్తాడు ఆయన. ఓకే. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ యూనివర్సిటీ. నేను ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పటికీ కూడాను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేర్చుకుంది చాలా ఎక్కువ. సో అది మధురమైన అనుభవం. అది ఓకే, అందమైన అనుభవం లాగా మధురమైన అనుభవం. ఎలా సార్ అసలు ఆ సినిమాలో మీకు అవకాశం అనేది ఎలా వచ్చింది? అసలు దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే చెన్నై ఎందుకు వెళ్ళాను అని దానికి చెప్పాలి. ఓకే. నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. ఆ టైంలో యాక్టింగ్ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. అప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. సీట్ రాలేదు. సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే ఈలోపు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే చెన్నైలో అక్కడ వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. అదంటే ఇండస్ట్రీ మొత్తం హోల్ బాడీ ఫిల్మ్ ఛాంబర్ అంటే. సో స్టార్ డామినేషన్ ఎక్కువైపోయింది, కొత్త ఆర్టిస్టులు రావాలి అనే మంచి ఉద్దేశంతోనే డైరెక్టర్స్ అందరూ బిఎన్ రెడ్డి గారు, పి పుల్లయ్య గారు, ఇలా గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరూ కూర్చుని, ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కూర్చుని డెసిషన్స్ తీసుకుని, తమిళ డైరెక్టర్లు, మలయాళం డైరెక్టర్లు అందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుందాం మన ఛాంబర్లోని. ఛాంబర్ బిల్డింగ్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ వార్త తెలియగానే నేను దానికి అప్లై చేశాను. చేస్తే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అంతకుముందే దేవదాస్ కనకాల గారితో నాకు పరిచయం ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చాడు. ఆయన, జయబాద్రి గారు, శత్రుఘ్న సిన్హా, నవీన్ నిశ్చల్ వీళ్ళంతా క్లాస్మేట్స్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అలాంటి ఇన్స్టిట్యూట్ మనకు సౌత్లో లేదు అప్పటికి. సో అలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలనే దీంతో ఛాంబర్ వాళ్ళు స్టార్ట్ చేస్తే అప్పుడు వెళ్ళాము. ఓకే. ఆ ఇంటర్వ్యూలో బిఎన్ రెడ్డి గారు మాకు కెమెరా టెస్ట్ చేశారు, చేసి సెలెక్ట్ చేశారు. అలా 18 మంది మేము తెలుగు స్టూడెంట్స్ ఉండేవాళ్ళం, ఒక 10 మంది తమిళ్ స్టూడెంట్స్ ఉండేవారు, అలాగే కన్నడం, మలయాళం కూడా 10 మంది ఉండేవారు స్టూడెంట్స్. కన్నడ నుంచి వచ్చినవాడే రజనీకాంత్. ఓకే. కన్నడ సెక్షన్లో వచ్చినవాడు. కాకపోతే మాకు ఇన్స్టిట్యూట్లో ఒక మంచి సౌలభ్యం ఏంటంటే 4 భాషల వాళ్ళు ఉండేవాళ్ళం. 2 ఏళ్ళు ఫుల్ కోర్సు. ఓకే. సో రోజంతా యాక్టింగ్ చేయడం. తర్వాత మా కామన్ క్లాసెస్ ఉండేవి యాక్టింగ్లో. డాన్స్ అని, మూమెంట్ అని, మైమ్ అని, యోగా అని, ఇలాంటివన్నిటికీ కామన్గా అందరం కలిసి చేసేవాళ్ళం. ఓకే. సో అందరితో స్నేహంగా ఉండేది. అలా 2 ఏళ్ళు మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జామినర్స్గా కొంతమంది డైరెక్టర్స్ వచ్చేవాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెట్టిందే కదా. సో అడగగానే వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద డైరెక్టర్ల టైము చూసుకుని చక్కగా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసేవారు. అలా బాలచంద్ర గారు వచ్చినప్పుడు చూశారు, వెళ్ళారు. ఆ ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక జర్నల్ అనే వేస్తారు, బుక్కు ప్రతి సంవత్సరం, ప్రతి నెల వేస్తారు. మేము వచ్చినప్పుడు మా బ్యాచ్ ఫోటోలు అన్నీ ఛాంబర్ జర్నల్లో వేశారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ అది వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ బుక్లో చూసి 4 సెలెక్ట్ చేసుకున్నాడు బాలచంద్ర గారు. ఓకే. అంటే అప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్, తమిళ్లో మంచి హిట్, తమిళ సూపర్ హిట్. అయితే నన్ను, రజనీకాంత్ని, అశోక్ అని ఇంకొక అబ్బాయి, కన్నడ అబ్బాయి, తర్వాత ప్రదీప్ శక్తి అని మన గుంటూరు అబ్బాయి,
ఆయన హేమా చౌదరి అని ఆర్టిస్ట్, బృందావన్ చౌదరి గారు అమ్మాయి. ఆ అమ్మాయి డాన్సర్ కూడా, క్లాసికల్ డాన్సర్. ఓకే. ఇలాగ ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, విజయలక్ష్మి అనే ఒక అమ్మాయిను హేమా చౌదరి. మన తెలుగులోనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు, ఓకే. మలయాళంలో ఒక అమ్మాయి ఉండేది, తమిళ్లో అసలు అమ్మాయిలు లేరు. ఇలా స్టార్ట్ అయిపోయిన మా ఇన్స్టిట్యూట్ 2 ఏళ్ళు ప్రయాణం అన్నీ నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఓకే. రెగ్యులర్ స్కూల్ లాగా వెళ్ళడం కాదు కదా, మాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కదా. సో ఏదైనా ప్లే తీసుకుని చేయడం, యాక్ట్ చేయడం. మాకు తెలుగు సెక్షన్కి మా దేవదాస్ కనకాల గారే లెక్చరర్. మేము ఇక్కడే మా ఇద్దరికి పరిచయం ఉంది. అక్కడికి ఆయన లెక్చరర్గా వచ్చాడు, నేను స్టూడెంట్గా వెళ్ళాను. మా బంధం ఇంకా గట్టిపడిపోయింది. గురు శిష్యులాగా కాకుండా స్నేహితుల్లా ఉండేవాళ్ళం. సో అలాగా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్న టైంలోనే బాలచంద్ర గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వచ్చినాక కారులో వెళ్ళాం అందరం, నేను, రజనీకాంత్, ప్రదీప్ శక్తి, ముగ్గురు వెళ్ళాం. బాలచంద్ర గారు ఒక్కొక్కరిని అడిగారు, ఏమయ్యా మీరు తమిళ సినిమా చూసారా అని అడిగారు. చూశాను సార్ అన్నాను నేను. ఒకసారి. ఎన్నిసార్లు చూసాను అన్నా. ఒకసారి చూశాను సార్ అన్నాను. రజనీకాంత్ని అడిగారు. నేను 4 సార్లు చూశాను సార్ అన్నాడు. సరే అని చెప్పి నేను నవ్వుకుని ఊరుకున్నాను. ఒకసారే చూసాం, మేము ఇద్దరం వెళ్ళి చూసాం. అలా ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్ళి మళ్ళీ కబురు పెడతామని చెప్పేసి అని పంపించేశారు. ఆ తర్వాత ఏమైంది, ఈ సినిమా అంతులేని కథ సెట్ వేద్దాం అనుకుని సారథి స్టూడియోలో చూడడానికి కానీ బాలచంద్ర గారు కెమెరామ్యాన్ తీసుకుని హైదరాబాద్ వచ్చారు. సారథి స్టూడియోస్కి వచ్చారు, చూసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది, సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ మా నాన్నగారు. ఓకే. వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకటి చెప్పారు, కాజా సూర్యనారాయణ గారు లేరు, మన కార్పొరేటర్. అవును. ఆయన స్టూడియో మేనేజర్గా ఉండేవారు. అప్పుడు ఇట్లా మా నారాయణరావు కూడా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడండి, చదువుకుంటున్నాడు అని చెప్పారు. వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన నాకు కబురు పెట్టారు. ఏమయ్యా నువ్వు పెద్ద డిస్ట్రిబ్యూటర్ కొడుకు అంట కదా, పైగా సారథి స్టూడియోస్ ప్రసాదరావు గారు అబ్బాయి అంట కదా, ఎందుకు నాకు చెప్పలేదు అన్నాడు. లేదు గురుగారు, నేను నా కష్టం నేను ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గానే మీకు పరిచయం అవ్వాలనుకున్నాను, నా కాళ్ళ మీద నిలబడాలనుకున్నాను, అందుకని చెప్పలేదు సార్. వెరీ గుడ్, నేను ఇప్పుడు వేషన్ కన్ఫర్మ్ చేస్తున్నాను, నువ్వు అందులో హీరోగా యాక్ట్ చేయమని చెప్పారు. ఓకే. అలా బుక్ చేశారండి. ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ నిర్విరామంగా జరుగుతూనే ఉంది. అక్కడ మెడ్రాస్లో సెట్ వేశారు, న్యూటన్ స్టూడియో అని, అందులో వేశారు. మాకు ఏంటంటే అక్కడ అంటే జనరల్గా ఉండేదే, కొత్త వాళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ ఉన్నప్పుడు 6 షూటింగ్కి వస్తాం, కాల్ షూట్కి వస్తానే పద్ధతి ఆ రోజుల్లో లేదు. మొత్తం పొద్దున్నే వెళ్ళిపోవడం, అందరూ అక్కడే ఉండాలి, మేకప్ అందరూ అక్కడే ఉండి ఎవరు అవసరం అయితే వాళ్ళు మేకప్ వేసుకోవాలి, అలా చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడ సెట్లో ఒకరోజు కరెక్ట్గా వికటకవి గోపాల్ అనే క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలి. ఆ మెట్ల మీదకి వెళ్ళి పాట పాడతాడు, అక్కడి నుంచి ఆ శ్రీపి అమ్మాయి చొక్కా కొడుతుంది, ఆ సీన్ ఉంటుంది. సరే ఆ రోజు ఎంటర్ అవ్వాలంటే సరే అని ఆ కన్నడ అబ్బాయి అని చెప్పాను, అశోక్ అనే అబ్బాయికి బుక్ చేశారు ఆ వేషానికి. ఓకే. ఆ అబ్బాయి వచ్చాడు బెంగళూరు నుంచి, పాపం వచ్చి తనకు అలవాటు లేక వుడ్లాండ్స్ హోటల్లో రూమ్ కావాలని అడిగాడు. సరే ఆయన హోటల్ రూము ఇది అడుగుతున్నాడు ఏంటి అబ్బాయి, మనదేమో బడ్జెట్లో తీసిన సినిమా, ఆయన వెనక్కి పంపించేసేయండి అని చెప్పి సెట్లోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన ఏం చేద్దామని. అప్పుడు రజనీకాంత్ వచ్చి చెప్పాడు బాలచంద్ర గారికి, సార్ మన నారాయణరావు అయితే బాగా చేస్తాడు సార్ డాన్స్. అవునయ్యా, దాంట్లో మంచి సాంగ్ ఉంది, అదే ఎవరు చేస్తారా నేను ఆలోచిస్తున్నాను, మరి నారాయణరావు చేస్తాడా అన్నాడు. లేదు సార్, గ్యారంటీగా బాగా చేస్తాడు సార్ అన్నాడు. అప్పుడు నాకు ఆ వేషం కన్ఫర్మ్ చేసి వికట కవిగా నన్ను ఎంటర్ చేశారు. కానీ అప్పటికి హీరోగా మీ మీద ఏమన్నా సీన్స్ తీశారా? తీయలేదు అసలు, ఆ క్యారెక్టర్కి ఎంటర్ అవ్వలేదు. ఓకే. మాది ఫస్ట్ హౌసే తీశారు. ఓకే. జయప్రద హౌస్లో ఆ క్యారెక్టర్ ఇంకా ఎంటర్ అది రాదు, తర్వాత లేటుగా వస్తుంది. ఓకే. ఓకే. హీరో క్యారెక్టర్. సరే సరే అప్పుడు హీరోకి ఎవరిని పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే అప్పుడు ప్రసాద్ బాబు గారిని సెలెక్ట్ చేసుకోవడం. ప్రసాద్ బాబు గారి గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేస్తూ నన్ను అడిగారు, ఏమయ్యా ప్రసాద్ బాబు అంట మరి రమాప్రభ గారి హస్బెండ్ అంట, ఆయన ఎట్లా చేస్తాడు, బాగానే ఉంటాడా, పద్ధతిగా ఉంటాడా? లేదండి చాలా మంచివాడు నేను చెప్పాను. అప్పటికే నాకు ప్రసాద్ బాబు పరిచయం ఉంది.
చాలా మంచివాడండి. ఎందుకంటే ప్రసాద్ బాబు అది అప్పటికే తను 2-3 సినిమాలు ఇక్కడ చేశాడు బాగా మంచి. చేసేసాడు, అప్పటికే హీరోగా చేశాడు. ఉమ్. ముఖ్యంగా బివి ప్రసాద్ గారి డైరెక్షన్లో పెద్ద సూపర్ హిట్ సినిమా చేశాడు కదా, నీడలేని నీడలేని ఆడవాళ్ళు. ఆడవాళ్ళు. అందుకని ఇక ప్రసాద్ బాబు గారిని బుక్ చేసుకుని ఇట్లా మా అందరితోనూ ఇక్కడ సెట్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాము. ఉమ్. వైజాగ్ వెళ్ళి అవుట్డోర్, మెడ్రాస్లో ఒక 20 రోజులు పనిచేసాము. తర్వాత వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 20 రోజులు పనిచేసాం. ఓకే. సో ఇలా షూటింగ్ జరిగిందండి అంతులేని కథ. కాదు సార్, ఇప్పుడు వికట కవి, అసలు ఈ సినిమా నారాయణరావు అన్న పేరు వినగానే వికట కవి నారాయణరావు అనేది జనాల్లో రిజిస్టర్ అయిపోయింది ఆ ఫస్ట్ సినిమాతోనే మీకు. అవునండి. కానీ ఇదే సినిమా తమిళ్లో తీసినప్పుడు బాలచంద్ర గారు కమల్ హాసన్తో ఆ క్యారెక్టర్ చేయించారు, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. బట్ తెలుగులో చేసేటప్పుడు కమల్ హాసన్ కాదని మిమ్మల్ని అంటే వేరే వాళ్ళతో వెళ్ళటానికి ఏంటి రీజన్ ఏమని చెప్పారా బాలచంద్ర గారు ఎప్పుడన్నా? లేదండి, ఆయన నేచర్ ఏంటంటే వీలైనంత వరకు ప్రతిసారి కొత్త వాళ్ళతో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చిందే థియేటర్ నుంచి, డ్రామాల నుంచి వచ్చారు. నాటకాలు ఎన్నో రాసి ఎన్నో వేసి, ఆయన పర్మనెంట్ హీరో అని చెప్పాలంటే, నిజం చెప్పాలంటే నగేష్ గారు. ఓకే. ఎందుకంటే బాలచంద్ర గారి తొలి సినిమా కూడా నీరు కుమిళ్. నీరు కుమిళ్ అంటే నీటి బుడగ, నీటి బుడగ. చలంగారే తెలుగు చలంగారు చేశారు, చిరంజీవి అని సినిమా తీశారు. ఓకే. తెలుగులో కూడా బాగా ఆడింది. అప్పటికి పర్మనెంట్. అలాగే సంబరాల రాంబాబు, అది కూడా నగేష్ గారు చేసింది తమిళ్లో. అట్లా బాలచంద్ర గారికి ఎప్పుడు కొత్త వాళ్ళతో చేయడం, ఎప్పుడు స్టార్డమ్తో చేయలేదు ఆయన. తక్కువ ఒక జెమిని గణేషన్ గారితో చేశారు, కానీ ఇంకా పెద్ద స్టార్స్తో ఎవరితోనూ ఆయన సినిమాలు తీయలేదు. సో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో తీయడం ఆయనకి, హీ ఫీల్స్ దట్ ఫ్రెష్నెస్. ఓకే. అంటే వేరే క్యారెక్టర్స్ చేసేసి అన్నీ అలవాటు పడిపోయిన వాళ్ళని పెద్దగా ఆయన సినిమాలు తీసేవారు కాదు. అందుకని తెలుగు సినిమా కనుక తెలుగు కుర్రాడిని పెట్టి, అదే భాష ఇది కూడా లేదు. ఎందుకంటే రజనీకాంత్ కన్నడ నుంచి వచ్చాడు, తెలుగు కొద్దిగా మాట్లాడతాడు, కానీ డబ్బింగ్ చెప్పే అంత లేదు అప్పటికి. ఆ పిక్చర్లో డబ్బింగే, ఆయన డబ్బింగే చెప్పించారు. సో ఇలాగా కమల్ హాసన్ గారు ఉన్నప్పటికీ కూడా, అప్పటికి కమల్ హాసన్ బయటకు వెళ్ళి సినిమాలు చేస్తున్నాడు, సక్సెస్ అయింది తమిళ్. సో కొత్త వాళ్ళని పెట్టాలి అనే ఉద్దేశంతో మళ్ళీ నన్ను ఆ వికట కవి పాత్రకి, తమిళ్లో కూడా వికట కవి అని అంటారు, ఆ వికట కవి అనే పాత్ర పెట్టి, అదంటే తెనాలి రామకృష్ణ గారి ముద్దు పేరు వికట కవి. అందుకని ఆ క్యారెక్టర్ నన్ను ఫిక్స్ చేయడం జరిగింది. సో అలా మీ క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సాంగ్లోనే కదా? ఫస్ట్ షాట్ కాదండి, సీన్ చేశారా? చొక్కా కుట్టించుకుంటానే శ్రీప్రియ దగ్గర అమ్మాయి టైలర్ దగ్గర కూర్చుంటే నేను ఇట్లా పెట్టుకుని అది చొక్కా కుడుతుంటే అమ్మాయితో మాట్లాడుతుంటే జయప్రద వస్తుంది, భయపడి పైకి పరిగెత్తిపోతాను మెట్ల మీద. అలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ సీన్ అది. ఆ పాట తీసింది మాత్రం సినిమా చివరిలో షూట్ చేశారు. ఓకే. అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది, అందులో పెళ్ళి క్లైమాక్స్లో ఆల్మోస్ట్ ఆ తాళికట్టు శుభ వెళ్ళేదానికి అప్పటికే క్లైమాక్స్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సినిమాకి. సో అలాంటి కమల్ హాసన్ తమిళ్లో చేసి ఆ క్యారెక్టర్ మీతో తెలుగులో చేపించిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్ ఈ సినిమాలో తనంతట తానుగా వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ చేయటం. అవునండి, కమల్ హాసన్ అప్పుడు నేను ఈ సినిమాలో కూడా ఉండాలి, నాకు ఏదైనా ఒక క్యారెక్టర్ చెప్పినప్పటికీ వెళ్ళాలంటే, యాక్చువల్గా కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ తమిళ్లో మన రామకృష్ణ గారు చేశారు. గీతాంజలి హస్బెండ్ రామకృష్ణ గారు హీరో, మన తెలుగు హీరోనే చేశారు. బెంగాలీ క్యారెక్టర్ అంటే కొంచెం కొత్తగా ఉండాలని, అందుకని ఆ బెంగాలీ క్యారెక్టర్కి కమల్ హాసన్ పెట్టారు. సో అలాగా ఆయన కూడా ఒక అట్రాక్షన్ అయిపోయారు ఆ సినిమాకి. సో టోటల్గా ఏమైందంటే, నేను కొత్తవాడిని, రజనీకాంత్ కొత్తవాడు, కమల్ హాసన్ కొత్త, శ్రీప్రియ, పటాపట్ జయలక్ష్మి, ఇంతమంది కొత్త ఆర్టిస్టులు పనిచేయడం వల్ల ఆయన ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాడు కొత్త వాళ్ళతో చేయడం వల్ల. అది ఎలా జరిగిందండి. ఓకే. సో ఇంతమంది ఆర్టిస్టులు ఒకే చోట, అంటే వర్క్ ఉన్నా లేకపోయినా అందరినీ ఆయన ఆ సెట్లో ఉండేటట్టు చూసుకునేవాళ్ళు బాలచంద్ర గారు. అవును.
సో ఎలా ఉండేది సార్ ఆ సెట్లో వాతావరణం కానీ అసలు? బాలచంద్ర గారు ఉన్నంతసేపు సైలెంట్గా ఉండేవాడు అందరూ, ఎందుకంటే అందరికీ దడే. ఆయనకి పక్క రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయినాక అంతా సరదాగా ఉండేవాళ్ళం. ఈరంగ్ శర్మ గారు కానీ మాకు యూనిట్ అంతా కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళం. కాకపోతే మాకు ఆ యూనిట్లో అన్ని పనులు అందరికీ చేయడం అలవాటు అయిపోయింది. ఓకే. మేమే ట్రాలీలు తోలేవాళ్ళం, తోసేవాళ్ళం. అలాగే లైట్లు ఏమైనా తీసి పెట్టాలంటే మేమే పెట్టేవాళ్ళం. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసేవాళ్ళం. ఇలాగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండేదే కానీ ఎవరికి షూటింగ్ అనే ఫీలింగ్ ఉండేది కాదు. అంత సరదాగా షూటింగ్ జరిగిపోయింది. ఓకే. సో మిమ్మల్ని ఈ క్యారెక్టర్కి రికమెండ్ చేసింది రజనీకాంత్ గారు కదా? అవునండి. సో ఎలా మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా? అదే 2 ఏళ్ళు కలిసి ఉన్నాం ఒకటండి. కలిసి ఉండడంలో సెలక్షన్ దగ్గరికి నుంచి వచ్చిన తర్వాత బాగా క్లోజ్గా ఉన్నాం. ఆయన మా ఇంటికి వచ్చేవాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. అట్లాగే విఠల్ ప్రసాద్ అని మాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ఉండేవాడు, మా తెలుగు క్లాసే. ఓకే. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు రాజుగారి దగ్గర దీపావళి అయితే వాడికి ఒక ఇల్లు ఉండేది, మ్యూజిక్ అకాడమీ అని. ఆ థియేటర్ ఉంది, ఆ థియేటర్ పక్కనే ఒక బిల్డింగ్ ఉండేది. అప్పుడు రజనీకాంత్కి వచ్చిన కొత్తలో పాపం అప్పటికి ఉద్యోగం వదిలేసి వచ్చాడు, బస్ కండక్టర్ చేస్తున్నాడు. ఇట్స్ ఎ రిస్క్, అంటే లైఫ్ జరిగిపోతున్నటువంటి క్యారెక్టర్. అక్కడి నుంచి ఆర్టిస్ట్ అవుదామని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాడు నేర్చుకోవడానికి. ఆయనకి అప్పుడు విఠల్ ప్రసాద్ అని మా క్లాస్మేటు, ఆయన ఇంట్లో ఆయన్ని పేయింగ్ గెస్ట్ లాగా పెట్టుకుని, పేయింగ్ గెస్ట్ అంటే పేయింగ్ గెస్ట్ కాదు, వాళ్ళ అమ్మకు ఒక కొడుకులాగా, వాళ్ళిద్దరు కొడుకులు అయితే రజనీని కూడా కొడుకులాగా చూసుకున్నది ఆవిడ. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు, అంటే ఇంట్లోనే ఉండే ఇన్స్టిట్యూట్కి దగ్గరే అది. సో అక్కడి నుంచి వచ్చి ఇన్స్టిట్యూట్లో చదువుకునేవాడు. ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది, పెద్ద ఫీజు ఏం కాదు ఆ రోజుల్లో. సంవత్సరానికి 300 రూపాయలు, ఓకే, 2 ఏళ్ళకి 600 రూపాయలు. అవి కూడా ఒక స్టేజ్లో కట్టుకోలేని పొజిషన్లో ఉంటే మా ప్రిన్సిపాల్ గారే కట్టేసేవారు. సో అతని కష్టం, కృషి అక్కడే మెడ్రాస్లో ఉంటూ 2 ఏళ్ల పాటు ఏదో సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేసుకుని ఏదో ఛాన్స్ వస్తే చేయడం వేరు. 2 ఏళ్ళు దానికోసం ట్రైనింగ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ విషయం రజనీకాంత్లో అప్పుడే. పైగా అతను మిర్రర్ మెడిటేషన్ అని ఒకటి ఉందండి, అద్దాన్ని నమ్మేవాడు. అద్దం ముందే నుంచుని రకరకాలుగా తను ప్రయత్నాలు చేసుకునేవాడు. ఓకే. మిర్రర్ మెడిటేషన్ అంటారు, అది యాక్చువల్గా మెడిటేషనే అది. ఆ ప్రాక్టీస్ ఎక్కువ ఉపయోగపడేది దానికి. ఓకే. అతనికి అప్పటికి పర్సనల్గా ఏంటంటే శత్రుఘ్న సిన్హా అంటే చాలా ఇష్టం. ఓకే. ఆయన పర్ఫార్మెన్స్ అంటే హిందీలో అప్పటికే నా మంచి స్టైలిష్ యాక్టర్ శత్రుఘ్న సిన్హా. సో ఆయనకి ఏంటంటే మొదటి నుంచి మాతోనే అనేవాడు, ఎప్పటికైనా శత్రుఘ్న సిన్హా అంత అవ్వాలిరా అని. బట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. అలాగా శ్రమపడి వచ్చిన వ్యక్తి, కష్టపడి వచ్చిన వ్యక్తి రజనీకాంత్. ఓకే. ఆ తర్వాత ఎంతకాలం మీ ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగింది? అదేనండి, అదే యూనిట్లోనే మేము 2-3 సినిమాలు వరుసగా చేసాం. అంతులేని కథ అయిపోయిన తర్వాత చిలకమ్మ చెప్పింది. చిలకమ్మ చెప్పింది అనేది కూడా ఒక మలయాళం సినిమా రీమేకు. బాలచంద్ర గారు స్క్రీన్ ప్లే అంతా చేసి ఈరంగ్ శర్మ గారితో డైరెక్షన్ చేశారు. చేగొండి హరిబాబు గారని ఆయన నిర్మాత, చలసాని గోపి గారు, వాళ్ళిద్దరూ కలిసి తీశారు. ఆ సినిమాలో కూడా షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు రజనీకాంత్కి ఒకే రూమ్ బుక్ చేసేవారు. పాలకొల్లో 3 నెలలు షూటింగ్, ప్రతి నెల 15 రోజులు అక్కడ ఉండాలి. నేను చెప్పాను కదా ఇందాకలాగా ఈరంగ్ శర్మ గారు యూనిట్లు అంటే మేము షూటింగ్ ఉండాలన్నా డేట్లు ఇచ్చేవారు కదా మాకు, మొత్తం షెడ్యూల్ అంతా ఉండాలి. అలా ఉండి పనులు చేస్తూ ఉండేవాళ్ళం, మేమే హెల్ప్ చేసేయడం ఇలా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సినిమా సక్సెస్ అయింది. అది శతదినోత్సవ చిత్రం, మంచి కథ. ఆ రోజుల్లో శ్రీప్రియకు మంచి పేరు వచ్చింది హీరోయిన్గా, నాకు ప్రత్యేకంగా పేరు వచ్చింది ఆ సినిమాలో. రజనీకాంత్కి కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా ఏమైందంటే ఈ సినిమాలు అయ్యే టైంకి మా నాన్నగారు సారథి స్టూడియో బ్యానర్ మీద
రజనీకాంత్ని పెట్టి 2 సినిమాలు తీశారు. ఒకటి అన్నదమ్ముల సవాలు, సవాలు. రెండోది ఇద్దరు ఇద్దరు అసాధ్యులే అసాధ్యులు. వరుసగా. సో ఇవన్నిటి మధ్య చూసుకుంటే దగ్గర ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టేసింది. ఇప్పుడంతా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. సో అలాగా తర్వాత ఆయన ఇంకా స్టార్ అయిపోయాడు. అయిపోయినా కూడా చాలా రోజులు కలిసి మాట్లాడుకునేవాళ్ళం, చేసేవాళ్ళం. బాలచంద్ర గారు షూటింగ్ దగ్గరికి మీ ఇద్దరి మధ్య ఎప్పుడు చిన్నపాటి భేదాభిప్రాయాలు కానీ ఎప్పుడు రాలేదు? ఎప్పుడు రాలేదండి, నెవర్ ఎప్పుడు రాలేదు. అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. పైగా అందరూ ఒక గ్రూపు. ఓకే. విఠల్ ప్రసాద్ అని, ఆయన అంకినీటి ప్రసాద్ అని ఇంకొక అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. ఆయన సీతామహాలక్ష్మిలోనూ అట్లా యాక్ట్ చేశాడు. ఓకే. సిరిసిరిమలో కూడా ఉన్నాడు జయప్రద అన్నగా. ఓకే. సో ఇట్లాగా మేమందరం ఇన్స్టిట్యూట్ నుంచి రావడం, అక్కడే ఉండిపోవడం వల్ల బాయ్స్ హాస్టల్గా అక్కడ శోభన్ బాబు గారి ఇంటి పక్కన ఒక అరుణ హోటల్ అని ఒక హోటల్ ఉండేది. అయితే అందులో రూమ్స్ అద్దెకి ఇచ్చేవారు స్టూడెంట్స్కి. మేము ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండటం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, లేదా డ్రామా ఏదైనా రిహార్సల్ తీసుకోవడం, సినిమాలకు వెళ్ళటం, చూడటం, ఇలాంటివన్నీ ఉండేవి బాగా. సో అలాగా ఫ్రెండ్షిప్ బాగా నిలబడిపోయింది. స్టార్డమ్ వచ్చిన తర్వాత ఏమన్నా దూరం అయిందా మీ ఇద్దరికి? ఏమన్నా ఏం కాలేదండి. అయినా కూడా చాలాసార్లు కలిసాం, చేస్తూ ఉండేవాళ్ళం. నేను అసలు నిర్మాతగా మారదాము అనుకున్న తర్వాత ఫస్ట్ అడిగింది చిరంజీవిని. ఓకే. తర్వాత ఒక సబ్జెక్ట్ అనుకుని రజనీకాంత్ని కూడా అడిగాను. దేవాంతకుడిలోనే ఇంకో విలన్ క్యారెక్టర్ ఉంది, అది కూడా మంచి క్యారెక్టర్. అప్పుడు విలన్ కూడా వేస్తున్నాడు ఇంకా రజనీ. ఆ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాను రజనీని. అట్లాగే చేద్దాం, ఇక ఎప్పుడు కావాలో చెప్పు అని అన్నాడు రజనీ కూడా. ఈ లోపు ఏమైంది, చట్టానికి కళ్ళేవు సినిమా హిందీలో రిలీజ్ అయింది. అప్పుడు మళ్ళీ నేను రజనీకాంత్ను అడిగితే, లేదు ఇప్పుడు హిందీ అయితే బాగుంటుంది, హిందీలో ఏమైనా సినిమా తీరాదా అన్నాడు. నేను అప్పుడు హిందీ మార్కెట్ అంతగా తెలియదు నాకు, ఎందుకులే సరేని మార్చేసి అప్పుడు కథ మార్చి దేవాంతకుడు తీసాం. ఓకే. సో అప్పుడు చేయలేదు, కానీ తర్వాత ఇంకా మళ్ళీ ఆయన అట్లా కంటిన్యూ అయ్యారు. ఇక్కడ నేను కంటిన్యూ అయ్యాను వేరే సినిమాలు చేసుకుంటూ. అప్పుడు నేను చెప్పాను కదా, ఒక 40-50 సినిమాల వరకు హీరోగా యాక్ట్ చేశాను. ఓకే. సో ఐ వాజ్ బిజీ. తెలుగులోనే బిజీగా ఉన్నాను, అక్కడ రజనీకాంత్ తమిళ్లో బిజీ అవుతూ వచ్చాడు. ఇలాగ ఎవరికి వాళ్ళు అలా ఎదుగుతూ వచ్చామండి. ఓకే. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడన్నా కలిసారా ఆయన్ని? మొన్న మధ్య కూడా కలిసామండి. ఆ విఠల్ ప్రసాద్ అమ్మాయి కూతురు పెళ్ళి అయింది 3 ఏళ్ళ క్రితం. చెప్పాను వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నాడని. మేము వెళ్తే ఆయన ఆ రోజు ఆయన కళ్యాణ మంటపంలోనే పెళ్లి జరిగింది. పెళ్ళికి ఆయన వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ 15-20 మంది వచ్చాం. మమ్మల్ని అందరినీ తీసుకుని పెళ్ళి అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరూ ఆయన రిసార్ట్కి తీసుకెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడే వడ్డం చేయగా అందరికీ భోజనాలు పెట్టి మా అందరికి బట్టలు పెట్టి పంపించాడు. సో అవన్నీ అలాగే ఉన్నాయండి ఫ్రెండ్స్. మేము అందరం ఎప్పుడైనా ఇప్పుడు అలాగే కలుస్తాం. ఓకే. ఓకే. అది సో కమింగ్ టు మళ్ళీ అంతులేని కథకు వస్తే, ఆ సినిమా టయానికి జయప్రద గారు అంత ముందు చేసింది చాలా తక్కువ సినిమాలండి. అప్పటికి ఇంకా అనుభవం లేదు. ఈ సినిమాలో అంత బరువైన క్యారెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే అద్భుతంగా చేశారు ఆవిడ. అప్పటికి ఆ పాపకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే 17-18 ఏళ్ళు ఉంటాయి. 17 దాటి ఉంటుంది, 18 కూడా వచ్చి ఉండవు. బేసికల్గా మంచి పాటలు పాడేది, వాయిస్ మంచిది. కానీ బాలచంద్ర గారితో చేయాలంటే కొంచెం ఇబ్బంది. చాలా డిసిప్లిన్ కావాలి, చాలా ఇది కావాలి. చాలా టిపికల్ షార్ట్స్ పెట్టేవాడు ఆయన. మీకు గుర్తుంటే అందులో ఒక సీన్ ఉంటుంది, అదే దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. ఆ సాంగ్లో ఒక సీన్లో సానిదానిలాగా అని తిడతాడు. ఏంటి సోకులు చేసుకు తిరుగుతున్నావు, సానిదానిలా అంటాడు. టక్కని తిరిగి వస్తుంది, ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరి కోసం రా చేస్తుంది అని. నేను సానిదానిలా అంటావా, ఇదిగో చూడరా ఈ పాస్బుక్,
నీ చెల్లెల కోసం, ఎవరెవరికి ఎంత ఇదిగో డిపాజిట్ నీ- చేసి నీ కొడుకు- సేవింగ్స్ చేసింది ఆ, చూపిస్తున్నాం. నీ కూతురికి ఏ ఇంకా చదువుకునే మీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్కి. ఇందులో నాకంటే ఏదైనా ఒక్క పాస్బుక్ ఉందేమో చూసుకోరా. నువ్వు ఒక్కరోజు నిలబడు, మనిషిగా నిలబడు, బాధ్యత తీసుకో, అప్పుడు నువ్వు చేయని ఇంట్లోంచి వెళ్ళగొట్టు, నేను వెళ్ళిపోతాను అని చేస్తుంది ఆ సీను. ఇవాళ పొద్దున్నే షూటింగ్ మొదలుపెట్టాం అంటే మేమంతా కూడా సెట్లోనే ఉండేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం. చెప్పాను కదా, యూనిట్ అంతా అలాగే ఉండాలి. మొదలుపెట్టారు, టేకులు అవుతున్నాయి, సాయంత్రం అయ్యింది, ప్యాకప్. మళ్ళీ రెండో రోజు మొదలుపెట్టారు, అవుతుంది, మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ ఇచ్చారు. అందరం మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయాం. జయప్రద రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నాకు సినిమాలు వద్దు ఏడుస్తుంది. సరే అప్పుడు రజనీకాంత్ నేను ఇద్దరం పక్కన కూర్చుని నచ్చ చెప్పి, లేదమ్మా నీకు మంచి పేరు వస్తుంది చూడు, నీ లైఫ్ టర్న్ అయిపోద్ది సినిమాతో అని ధైర్యంగా చెయ్యి అంటే, తర్వాత వెళ్ళి ధైర్యంగా చేసింది, టేక్ ఓకే అయింది. సో అంత శ్రమ పడాల్సి వచ్చేది. చిన్నపిల్ల అమ్మాయికి ఏం తెలియదు, షీ డజంట్ నో ఎనీథింగ్. అలాగే రజనీకాంత్ కూడా జరిగింది. అంటే నాకు అందరికీ అది 10 టేకులు 15 టేకులు అనేది కామన్, అంతకంటే ఎక్కువ అనమాట కొన్ని. ఆ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఒక్కొక్క కిటికీ దగ్గరికి వస్తాడు రజనీకాంత్, వచ్చి సిగరెట్ వేసుకోవాలి, ఈ అమ్మాయి వచ్చి కర్టన్ మూసేయాలి, మళ్ళీ పక్కకి వెళ్తాడు, డోర్ దగ్గరికి వెళ్ళి పాడుతూ ఉంటాడు, కర్టన్ వేసేయాలి, మళ్ళీ సిగరెట్ వేసుకోవాలి. ఇలా ఒక పెద్ద షార్ట్ పెట్టేశారు బాలచంద్ర గారు. రాత్రిపూట షూటింగ్, రోజు నైట్ ఎఫెక్ట్ అది. చేస్తున్నాడు. ఒకరోజు షూటింగ్ చేశారు, టేక్ ఓకే అవ్వలేదు. అంటే ఇది మిస్ అయితే సిగరెట్ పెడితే ఈ కరెక్ట్ టైమింగ్ ఏదో మిస్ అవుతుంది. మళ్ళీ రెండో రోజు మళ్ళీ పెట్టారు. రజనీకాంత్ బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళిపోయి, గురువుగారు నన్ను క్షమించండి, నేను చేయలేను, వదిలేయండి నన్ను అన్నాడు. ఎందుకు చేయలేవు, నువ్వు నాకు చేసి చూపించావు కదా, చెయ్యి. అది తమిళ్లో లేదు ఈ షాట్. ఈ సిగరెట్ బయట వేసుకోవడం అనేది లేదు, అది అద్భుతంగా వచ్చింది. అది రజనీకాంత్కి ఎంతో హెల్ప్ అయింది కెరియర్లో. సో అలాగా ఇప్పుడు ఆ పాట అంతా అట్లాగా తీశారు. వేసి నేను సరే ప్రాణం పెట్టి చేసేవారు ఆయన. ఒకసారి నీకు ఎక్కువ టేక్స్ వచ్చిన సీన్ నాకు ఫస్ట్ సీన్లోనే 15 టేక్స్ అనేయండి, అన్ని 15-20 మామూలే. అంటే ఆయన ఎప్పుడు కోప్పడేవాళ్ళు కదా, ఆయనకు కొంచెం ముక్కోపి అంటారు కదా బాలచంద్ర గారు. కోపం ఉండేది కానండి, బాగా చేస్తే మాత్రం బాగా లైక్ చేసేవాడు ఆయన. మొదట్లో 1-2 రోజులు అందరికీ ఇబ్బంది ఉండేది. ఒక్కటేంటంటే నేను రజనీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాం, మరీ కొత్త వాళ్ళు లేదా అలవాటు పడిపోయిన వాళ్ళకైతే ఇబ్బంది కానీ ఆయనతో చేయగలిగే వాళ్ళకి మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు తర్వాత కూడా రజనీ కమల్ ఆయన ఫేవరెట్స్ అయిపోయారు కదా, ఎన్ని సినిమాలు తీశారు ఆయన, ఎన్ని చేశారు, అసలు ఎంత ఎదిగారు వాళ్ళు. వాడు అప్పటికీ కూడా ఆయన ఉన్నంతకాలం ఆయన కూర్చుని ఉంటే సెట్లో కానీ ఆయన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ రజనీ కమల్ చేతులు కట్టుకుని ఉంచునేవాళ్ళు, ఎప్పుడు కూర్చోలేదు. ఆయన గొడవ పెట్టేవాడు, కూర్చోండి అయ్యా మీరు స్టార్లు అయిపోయారు ఏంటి, సరదాగా పక్కన కూర్చోండి, వచ్చి కూర్చొని మాట్లాడండి అంటే. సో అంత గురుభావం ఉండిపోయింది మాకు, మా అందరికంటే ఆయన దగ్గర ట్రైన్ ఆయన చాలామంది అలాగే ఉంటారు. జయసుధ కానీ జయప్రద కానీ అందరూ అలాగే చేస్తారు. సో అది ఆయన తెలియకుండా ఆయన ఆ కోపంలోనే మనం చేయలేకపోతున్నామని బాధ ఉండి అవస్థ పడేవాళ్ళు తప్ప ఆయన మీద కోపం వచ్చేది కదా ఎవరికి. మళ్ళీ ఆయన నవ్వుతూ పలకరించేస్తూ పోయేది. సో అది ఒక పేరెంటల్ ఎఫెక్షన్ అంటారు చూడండి, అలా ఉండేది. కోపం వచ్చినప్పుడు కోపం వచ్చేది, మళ్ళీ దాన్ని బుజ్జగించినప్పుడు బుజ్జగించేవాడు, మెచ్చుకునేటప్పుడు అంతా మెచ్చుకునేవాడు. మళ్ళీ ఆయన నా విషయంలోనే చిలకమ్మ చెప్పింది రష్ చూసాడు ఒకసారి. మామూలుగా బీరంగ శర్మ గారు రాగానే రషెస్ చూపించేవారు ఆయన, ఇలా తీసాం ఆయన శిష్యుడే కదా. చూస్తే ఆయన బయటకు వచ్చేసినాక నాకు ఫోన్ చేశారు మా ఇంటికి, చేసి నారాయణరావు చాలా అద్భుతంగా చేసావు, చాలా సూటబుల్గా చేసావు ఆ క్యారెక్టర్కి, నీకు మళ్ళీ చాలా మంచి పేరు వస్తుంది సినిమా.
సో ఆ అభిమానం అనేది అలా ఉండేదన్నమాట ఆయనతో. కోపం అని అంటారు కానీ మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. కొంచెం భయం ఉండేది మాత్రం నిజం, భయం మాట అనేది. సో ఆయన ఎంతమంది ఆర్టిస్టులను తయారు చేశాడు సార్. సీనియర్ ఆర్టిస్టులను అయితే మీరు షావుకార్ జానకి గారిని, జమున గారిని, అందరూ రకరకాలు ఎంతమంది ఆర్టిస్టులు అంతమందితో పనిచేశాడు ఆయన. నిజానికి యాక్చువల్గా ఈ సినిమాకి ముందు ఆయన సత్యకాలపు సత్య లాంటి సినిమాలు చేశారు. కానీ అంతులేని కథ తర్వాతే తెలుగులో ఆయనకు ఒక మంచి పేరు అనేది వచ్చింది యాక్చువల్గా. కరెక్ట్ అండి. అది అంతకుముందు చేశారు కానీ అంత గుర్తింపు రాలేదు. అంటే ఆయన తమిళ్లో పక్కా రైటర్, స్టేజ్ యాక్టర్. అందుకని నాటకాలు కూడా వేస్తూ ఉండటం వల్ల తమిళ్లో అంత పట్టు వచ్చేసింది దానికి. ఆ తర్వాత తెలుగులో కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు. మరో చరిత్ర కానీ అసలు చరిత్ర సృష్టించిన సినిమాలు తెలుగులో కూడా చాలా చేశారండి. ఇప్పుడు అందులోని కథ నుంచి అసలు టర్న్ అయిపోయింది ఆయన కెరీరు. ఆ తర్వాత మరో చరిత్ర, ఆ టైటిల్ పెట్టేందుకు ఆయన చాలా ఆలోచించాడు చాలా రోజులు. ఏంటి చరిత్ర ఉందని ఇట్లా టైటిల్ పెట్టాడు అంటారేమోనయ్యా అని. మాతో చనువుగో ఇవన్నీ అడిగేవాడు ఆయన, ఏమైనా అనుకుంటారేమోనయ్యా అని. లేదు సార్ బాగుంది అని అనేవాళ్ళం మేము. అలాగే ఆ మరో చరిత్ర సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా ఆయనకి చాలా భయం ఉండేది. వాళ్ళిద్దరిని చంపేస్తున్నాం ఎలాగ ఉంటుందని. ఆ భయమే హిందీ వర్షన్ తీసినప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఒప్పుకోలేదు దానికి. ఇద్దరిని బతికించారు లాస్ట్లో. ఎక్ దూజే కేలియలో ఆ హీరోయిన్లు ఇద్దరు బతుకుతారు. అది సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది. సో ఆ భయం ఉండేదానికి చెప్తాను కదా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. మంచి నాటకాలు వేసిన వాళ్ళకే అది అర్థం అవుతుంది. ఆ కలిసి ఆ టైమింగ్ యూజ్ చేయడం, ఆ ప్రాప్స్ వాడుకోవడం. హిందూలో ఎప్పుడో ఒకసారి రివ్యూ రాశాడు. తూర్పు పడమరలో ఒక సీన్లో కమల్ హాసన్ అంటే తాడు యాక్ట్ చేస్తుంది. పైన మృదంగం వాయిస్తూ ఉంటే ఆ తాడు కనెక్షన్ వచ్చి ఈ అమ్మాయికి వినిపించడం లాంటిది షార్ట్ పెట్టారు. అట్లా తాడుతో కూడా యాక్ట్ చేయించాడు ఆయన అనేది హిందూలో రాశారు అప్పుడు. తమిళ వర్షన్కి చాలా వరకు అందులో అలాంటి బిట్స్ ఎన్నో ఉన్నాయి. అందులోని కథలో మరి అసలు చాలా చిన్న క్యారెక్టర్లను కూడా చక్కగా, పిల్లల క్యారెక్టర్లు కూడా అద్భుతంగా తీయడం జరిగింది అసలు. సార్ ఆ సాంగ్ పర్టికులర్గా సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి, పర్టికులర్గా మీ సాంగ్ హైలైట్. అవునండి. అసలు అప్పట్లో ఇక ఏ పెళ్ళి జరిగినా కూడా ఈ సాంగ్ లేకుండా అనేది లేదు. కరెక్ట్. సో మీకు ఆ సాంగ్ గురించి మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? ముఖ్యంగానండి ఆ పాట లిరిక్కే చాలా గొప్పగా ఉంటుందండి. సిచ్యువేషన్ కూడా మంచి గొప్ప సిచ్యువేషన్ అది. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదు, జయప్రద ప్రేమించిన అబ్బాయి ఆవిడకే దక్కదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను పాట పాడాలి, నేను కచేరీ ఇవ్వాలి. అది ఫస్ట్ జయప్రద గారు వచ్చి అడుగుతారు, నువ్వు కచేరీ చేయాలని. అప్పుడు చెప్తాడు, నేను మిస్ అయ్యాను, ఫోన్లో సభాయోగం వచ్చింది, కళ్యాణ యోగం పోయింది అని చెప్తాడు. ఇలాగా ఆ సిచ్యువేషన్లోనే పేతాసు ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ రెండింటినీ మిళితం చేసి రాసిన ఆత్రేయ గారు మహానుభావుడు, అద్భుతంగా రాశాడు. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అద్భుతమైన పాట. ఆత్రేయ గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్. అవి రెండు ఆ పాటను ఎక్కడో నిలబెట్టేసాయి. ఇక బాలుగారి గురించి ఏం చెప్పాలండి, అంత అద్భుతమైన వాయిస్, అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ కమల్ హాసన్ చేసింది కానీ నేను చేసింది కానీ రెండు అలాగే అన్నీ సమకూరాయి. సో అటు సంగీతం, సాహిత్యం, సిచ్యువేషను అన్నీ కలిసి వచ్చిన సినిమా అంతులేని కథ. ఏ పాటకు ఆ పాట. అలాగే దేవుడే ఇచ్చాడు ఒకటి కానీ అన్ని పాటలు కూడా ఉన్నదేదో ఫటాఫట్ సాంగ్. అవును, లోకం అది అసలు యాక్చువల్గా అప్పట్లో సొసైటీలో ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి ఆయన తీసేవారు. ఆ బాలచంద్ర గారు అసలు ఆ సమాజంలో ఏం జరుగుతుంది అనే దాన్ని అర్థం పట్టే ఆయన సినిమాలే అలా ఉంటాయి అనుకోండి. మధ్యతరగతి కుటుంబాల ప్రతిబింబం. దీనికి ముందు సినిమా ఆయన అరంగేట్రం అని ఒక సినిమా తీశారు. దాంట్లో ఏంటంటే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల
హైదరాబాద్ వచ్చి వేశ్యవృత్తి చేస్తుంది హైదరాబాద్లో. అది చాలా క్రిటిసిజం వస్తుంది అది తమిళనాడులో. ఏంటి బ్రాహ్మణ్ ఆయన బ్రాహ్మిన్స్ మీద ఎలాగా బ్రాహ్మిన్స్ ఆడపిల్ల వెళ్ళి ఇలా చేయడం ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తుంటే ఆయనకి ఈ కథ సుజాత అని ఆయన రాశారు. ఇది మేలే సుజాత అని పెన్నేమో ఆయన. అయితే ఆస్థాన రచయిత. అయితే అప్పుడు ఆయన నిలబడి ఒక ధైర్యమైన అమ్మాయి కావాలి అని నిలిచిన క్యారెక్టర్ని చేయాలని ఆ సరిత క్యారెక్టర్ తయారైంది. సరిత అంటేనే ఒక నదినే సరిత అంటారు. సో ఆ సరిత పాత్ర చేయడం, దాంట్లో జయప్రద గారు ఇమిడిపోవడం, అద్భుతంగా ఇన్నేళ్ళకు అమ్మాయి ఇంకా చేస్తూనే ఉండడం. ఇట్స్ గుడ్. అందరు ఆర్టిస్టులు అలాగే ఉన్నారు. ఇప్పుడు అందులో చాలా మంది కంటిన్యూ అయిపోయి ఇప్పటికీ సూపర్ స్టార్లుగా ఉన్నారు. రజనీకాంత్, చిరంజీవి గారు అందులో ఆయన యాక్ట్ చేయకపోయినా ఆయన అదే అందులో చేయలేదు. బట్ తర్వాత బాలచంద్ర గారు కదా ఆయన కూడా. ఆయన ఏంటి అంత అద్భుతమైన సినిమాలు. ఈ కుక్క ఇది మన ఇది కథ కాదు. తర్వాత ఏమో రుద్రవీణ 47 రోజులు చేశారు. రుద్రవీణ 47 రోజులు జయప్రదను ఆయన చేశారు, చిరంజీవి గారు. ఇలాగా అందరికీ ఒక అనుభవం అండి ఆయన తను వర్క్ చేయడం. అందమైన అనుభవం ఒక మాటలో చెప్పాలంటే. సో అది మా అదృష్టం, చాలామంది పెద్ద అదృష్టం. దానికి విడుదల కూడా అలాగే చేశారు నవయుగా వాళ్ళు. చిన్న కాస్టింగ్ సినిమాని ధైర్యంగా చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా ఒక వింతైన ఎక్స్పెరిమెంట్ అండి. అవునా? అదేంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే మహానటుడు ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన ఆరాధన చిత్రం మీద విడుదల చేశారు. ఆరాధన రిలీజ్ రోజు కాదు సార్, 1 వీక్ తర్వాత వచ్చింది. అది 1 వీక్ సేమ్ డే కదా? కాదు, వారం రోజుల. మీ సినిమా 27 రిలీజ్ అయింది. మార్చి ఫస్ట్ వీక్లో ఆరాధన వచ్చింది. దగ్గర ఇన్సూరెన్స్గా ఒక వారం 1 వీక్ గ్యాప్తో వచ్చింది. ఇది బాగా అడిగింది. ఇది మన సినిమా బాగా సరే. అసలు అంత పెద్ద సినిమా రిలీజ్ వస్తుంది రాబోతుందంటే ఎవరు ధైర్యం చేస్తారు? అవును. ఈ సినిమాని ఇందులో ఒక్కడు తెలిసినోడు లేడు, ఒక ఆర్టిస్ట్ లేడు తెలిసినోడు. ఒక బాలచంద్ర గారి పేరు మీద వెళ్ళాలి ఎవరన్నా వెళితే. అట్లాంటిది ఆ సినిమా మీద రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద రిస్క్ ఆ రోజుల్లో. బట్ తట్టుకుని నిలబడింది ఆ సినిమా మీద. ఆ సినిమా అనేది ఆరాధన సూపర్ డూపర్ హిట్ కదా, పెద్ద మ్యూజిక్. హిందీ రీమేక్ యాక్చువల్గా అది మీకు ఆరాధన. గీత్. సో అలాగా మంచి డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరికారు. సో అందుకు బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు, బాగా పబ్లిసిటీ చేశారు. ఆ రోజుల్లో పెద్ద రచయిత్రులందరినీ కూర్చోబెట్టి ఆ సినిమా చూపించారు సినిమా రిలీజ్ ముందే. బాసిరెడ్డి సీతాదేవి గారిని, రామలక్ష్మి గారిని, వీళ్ళందరినీ అసెంబ్లీ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ని పేపర్లో ఆంధ్రజ్యోతిలోని వాటిలోని పబ్లిసిటీకి వాడి అలా బూస్ట్ చేశారు ఆ సినిమా. దానికి సినిమాలో విషయం ఉంది, దాన్ని బాగా బూస్ట్ చేయడం కూడా జరిగింది. కనుక ఈ సినిమాలో మీ క్యారెక్టర్ నంది అవార్డు వచ్చింది కదా? వచ్చిందండి. నాకు ఆ రోజుల్లో ఏంటంటే ఇండివిజువల్ అవార్డ్స్ లేవు, 3 సినిమాలకే ఇచ్చేవారు. బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది. కాకపోతే నంది వచ్చినప్పుడు, కాంస్య నంది వచ్చినప్పుడు హీరోయిన్లకు కూడా ఇచ్చేవారు. ఓకే. బట్ మా దాంట్లో హీరోయిన్లు ఎవరైనా డిసైడ్ చేయడం కష్టం అయిపోయి కమిటీకి జయప్రద గారికి, రజనీకాంత్కి, నాకు 3కి ఇచ్చారు. ఓకే. సో అలా మా 3కి కూడా ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. డైరెక్టర్ గారికి ఇప్పటికీ ఉన్నాయి ఆ నందుల. ఓకే. సార్ ఆ సినిమా అనుభవం. ఇప్పుడు ఆ సినిమా తర్వాత మీరు ఆల్మోస్ట్ ఆల్ 30 to 40 సినిమాల్లో మీరు హీరోగా చేశారు కదా? అవునండి, 40 పైనే ఉంటాయండి. ఓకే. సో వాటిల్లో మీకు బాగా అంటే మంచి పేరు తెచ్చినాయి అంటే ఏంటి? ఫస్ట్ చిలకమ్మ చెప్పింది అద్భుతమైన పేరు తెచ్చింది. తర్వాత నాలాగా ఎందరో, తర్వాత గుప్పిడి మనసు తర్వాత చాలా ఉన్నాయండి. యువతరం కదిలిందని, సుబ్బారావు కోపం వచ్చింది, ఇలా చాలా సినిమాల్లో హీరోలుగా నటించాను.
అక్కడి నుంచే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎక్కువగా చేస్తూ వచ్చాను. అవి కూడా చిరంజీవి గారి కాంబినేషన్లో ఎక్కువ హిట్లు ఉన్నాయి నాకు. ఓకే. ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, యముడికి మొగుడు, ఇలాగా ఆయన కాంబినేషన్లో ఎక్కువ హిట్లు చేయడం. ఇవే కాకుండా నేను ఉన్నా లేకపోయినా ఆయన స్క్రిప్ట్లకు వర్క్ చేసేవాడిని. నేను సత్యానంద్ గారు నేను కూర్చుని యముడికి మూడు కథ తయారు చేసుకున్నాం, తకెముడు అమ్మాయికి మూడు కథ, ఇలా చాలా సినిమాలకి స్క్రీన్ ప్లే కూడా చేశాను. నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు, బిహైండ్ ద స్క్రీన్. ఓకే. సత్యానంద్ గారు నేను కూర్చొని చాలా కథలు తయారు చేసేవాళ్ళు. సార్, ఇప్పుడు అంతులేని కథ సినిమా చూసిన తర్వాత చాలామంది ఫీల్ అయింది ఏంటంటే నారాయణరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేశారు అనేది వచ్చింది. అది మీ దాకా వచ్చింది? అది అవి బాగా ఎప్పుడు వచ్చిందంటే బాలచంద్ర గారే అంతులేని కథ సాంగ్ తాళికట్టు సువేళ మొత్తం సాంగ్ అంతా షూట్ చేసాం. యాక్చువల్గా దాని డాన్స్ మాస్టర్ కూడా లేడు ఆ సాంగ్ తీసేటప్పుడు. కమల్ హాసన్ మాత్రం ఆ షూటింగ్ మొదటి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి నారాయణరావు ఇది ఇలా చేశాను, ఇది ఇలా చేశాను, ఎలా చేశాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి వేరే షూటింగ్ ఉంది. ఇక ఈరంగ శర్మ గారు నేను చేసుకుని మేమిద్దరమే రిహార్సల్ చేసుకుని సాంగ్ యాక్ట్ చేయడం జరిగింది. అదంతా షూటింగ్ అయిపోయిన తర్వాత బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి నారాయణరావు బాగా చేసావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కమల్ హాసన్ చేసిన దాంట్లో ఒక 90% చేసావు, బట్ ఆంధ్ర ఆడియన్స్కి ఇది 100% అయిపోద్ది అని. బాగానే ఉందయ్యా, కానీ అక్కడక్కడ నాగేశ్వరరావు గారు కనపడుతున్నారు, ఎందుకు పెద్ద సినిమాల్లో ఇంకా చేస్తున్నారు కదా, నువ్వు నీ పాందా నువ్వు పెట్టుకోవాలన్నారు. అలాగే సార్ నేను జీర్ణించుకుపోయారు సార్ ఆయన. నేను చిన్ననాటి నుంచి కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయన పాటలు డాన్స్ చేస్తూ పెరిగాను. నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు చిరంజీవి ఎలాగే ఇన్స్పిరేషన్ అవుతున్నాడో చాలామంది హీరోలకి, అప్పట్లో నేను నాగేశ్వరరావు గారికి అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడిని. ఓకే. సో ఆయనతో కలిసి డ్యాన్స్ కూడా చేసే అవకాశం దక్కింది కదా మీకు? అవునండి, ఆలుమగల్లో కలిగిందండి. ఆయనతో చేసిన 3 సినిమాలు అండి, 3 సూపర్ హిట్లే. ఫస్ట్ ఆలుమగలు, తర్వాత బౌదూర బాటసారి, ఆ తర్వాత సీతారామయ్య గారి మనవరాలు. సో ఆయనతో షూటింగ్ చేసిన వాళ్ళు కంటే కూడా అక్కడ కూడా నాకు ఎప్పుడు చాలామంది ఆ డైరెక్టర్లు క్రాంతికుమార్ ఉన్నారు అనుకోండి, షూటింగ్ నాకు ఉన్నా లేకపోయినా నాగేశ్వరరావు గారి కంపెనీ వచ్చి కూర్చుని సెట్లో ఉండేవాడు ఆయన. ఒక్కొక్కప్పుడు వాళ్ళిద్దరికి ఏదైనా ఘర్షణ వచ్చి వాళ్ళిద్దరికి నచ్చలేదు అనుకోండి, అప్పుడు నన్ను మీడియేటర్గా వాడుకునేవారు. సో అలాగా. ఏంటి సార్, ఏ సందర్భంలో మీ క్రాంతి గారికి నాగేశ్వర గారికి చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి? డైలాగ్ దగ్గర అక్కడ ఒకటి దాంట్లో ఒక డైలాగ్ రాస్తారు, పావలా పర్సు తీసుకుని బయలుదేరు అని. పావలా పర్సు ఏంటి అని అంటారు నాగేశ్వరరావు గారు. ఇదేంటి అంటే, లేదండి రాజమండ్రి సైడ్ అలాగే అంటారు, ఆయన గోదావరి జిల్లా క్రాంతి గారు. ఆ నేటివిటీ కోసం నేను అట్లాగా రాసుకున్నాను డైలాగు అని చెప్పి కన్విన్స్ చేసి ఒకరికొకరికి కొంచెం మూతి ముడిచి కూర్చున్నారు సెట్లో. నేను వాళ్ళిద్దరిని సవరదీసి మళ్ళీ అలా సాఫీగా షూటింగ్ జరిపించేవాళ్ళం. అలాంటి చిన్న చిన్నయ్యానండి, పెద్ద ఇవేం కాదు. విగ్గు విషయంలో అసలు మొదట్లోనే విగ్గు లేకుండా చేయను అని నాగేశ్వరరావు గారు అన్నారు. నాకు విగ్గు అలవాటు అయిపోయింది కదా, జనం చూస్తారా అని. క్రాంతి గారు అస్సలు ఒప్పుకోలేదు, క్లియర్గా చెప్పేశారు నాగేశ్వరరావు, మీరు ఇలా ఉంటేనే నా సీతారామయ్య అన్నారు. సరే డైరెక్ట్ నువ్వు అంతగా కాన్ఫిడెంట్ అయితే అలాగే చెయ్యి, విగ్గు లేకుండా చేస్తాను అన్నారు. అలాగే చేశారు నాగేశ్వరరావు గారు. నాకు అక్కినేని వెంకట గారు కూడా చెప్పారు యాక్చువల్గా ఆ విషయం. ఇంట్లో కూడా డిస్కషన్ చూస్తే చేయండి నాన్న బాగుంటుందని చెప్పారంట ఆయన. అవును. సో అందరూ ఎంకరేజ్ చేశారు, ఆయన చేశారు. అంటే అంతకుముందు ఏంటంటే ఎక్కువ సినిమాలు ఆయన బిగ్గు పెట్టుకోవడం అలవాటు అయిపోయి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది. తర్వాత చాలా సినిమాల్లో చేశారు అనుకోండి. ఫస్ట్ అది ఆయన క్రాంతి గారు ఎంతో శ్రమపడి రాసుకున్నారు ఆ స్క్రిప్ట్. అందుకని ఫస్ట్ ఆ సినిమాస్లో బేటూరు సుందరమూర్తి గారితో తీద్దాం అనుకున్నారు ఆ క్యారెక్టర్కి. కాదు లేని మళ్ళీ దొరసింహరాజు గారు కన్విన్స్ చేసి నాగేశ్వరరావు గారు అయితే బాగుంటుందని
కన్విన్స్ చేశారు క్రాంతిని. సో అలాగా ఈ డైరెక్టర్లు ఏంటంటే ఏదో కొత్తదనం కోసం ట్రై చేసే మంచి డైరెక్టర్స్. క్రాంతి గారు కానీ, బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ. సో అందుకని ఆ జనరేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చాయి, గోల్డెన్ ఎరా లాగా. ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంచి మంచి వాళ్ళు వస్తున్నారు అనుకోండి. కాదు, మీరు నిర్మాతగా మారటానికి ఏంటి, ఏమన్నా ప్రత్యేకమైన రీజన్ ఏమన్నా ఉందా? ఏం లేదండి, అప్పుడు సుబ్బారావు కోపం వచ్చింది, నేను హీరోగా యాక్ట్ చేయడం, నిర్మాణం బాధ్యత కూడా డూండి గారు నాకే అప్పచెప్పారు. ఓకే. నేనే ధవళ సత్య అనే డైరెక్టర్గా తీసుకున్నాను. సినిమా బాగానే తీసాను మేము, కానీ నేను అనుకున్నట్టుగా విజయవంతం కాలేదు. ఓకే. దాంట్లో అమ్మాయి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక హీరోయిన్. మంచి సినిమా అది, సత్యం చాలా బాగా తీశాడు. బట్ ఎంచేత సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. సరే, అప్పుడు ఇంకా పందా మారుద్దామని అనుకుంటున్న టైంలో మా ఫాదర్ని సలహా అడిగాను. సరే రా, సినిమా ప్రొడ్యూస్ చేయాలి. మా బ్రదర్ కూడా కోఆపరేట్ చేశాడు నాకు, మా రవి గారు అని మా అన్నయ్య. సరే, నేను అప్పుడు సినిమా చూద్దామన్న డెసిషన్ తీసుకున్న వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగా. అప్పటికే చిరంజీవి చాలా బిజీగా ఉన్నాడు. విన్నాడు, నా మీద ఉన్న నమ్మకంతో వెంటనే డేట్లు నాకు రాసి ఇచ్చేసాడు, కన్ఫర్మ్ చేసి. ఇంకెవరిని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు కథ రెడీ అయ్యిందంటే చెప్పు, నేను యాక్ట్ చేస్తాను ఈ సినిమాలో. అలాగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ రావడం. ఎస్ఏ చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు, మేము అంతకుముందు చట్టాన్ని కళ్ళు సినిమా చేసి ఉన్నాము. ప్లస్ ఇప్పుడు విజయ్ అనే తమిళ హీరోకి ఆయన ఫాదర్ అంత, ఆయన వైఫే స్టోరీ రాసింది, శోభ గారు అని ఆవిడ రాశారు. ఆ కాంబినేషన్లో మళ్ళీ ఒక శతదినోత్సవ చిత్రం దేవాంతకుడు తీసాం. అది అయిపోయినాక ఒక 4 ఏళ్ళకి మళ్ళీ నేను డేట్స్ అడిగితే అప్పుడు సుధాకర్కి హరిప్రసాద్కి కూడా కొంచెం హెల్ప్ చేద్దామని ఉంటున్నారంటారు. నాకు నీకు అనుభవం ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో, వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు అంటే. వాళ్ళిద్దరు సినిమాలో యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రొడక్షన్ బాధ్యతలన్నీ నేను చూసుకోవాలి కనుక నేను దాంట్లో ఇమిడికి మూడులో యాక్ట్ చేయలేదు, వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది మ్యూజికల్ హిట్. దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, రాజ్కోటి. అది కూడా మళ్ళీ కేవలం నా మీద నమ్మకంతోనే. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అప్పటికి నేను కొత్త వాళ్ళని పెడుతున్నానని తెలిసి కొంతమంది పెద్దలు, ఇండస్ట్రీలో పెద్దలు, అదేంటి చక్రవర్తి గారు లేకుండా అంత పెద్ద సినిమా ఏంటి, ఎట్లా తీస్తారు మీరు, అది ఇది నన్ను ప్రశ్నించారు బయ్యర్స్ కూడా. అంటే నేను ముందు చిరంజీవి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి ఇట్లా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారయ్యా, ఇద్దరు కొత్త వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఇండస్ట్రీకి ఆల్రెడీ చేస్తున్నారు. ప్లస్ రాజేశ్వరరావు గారు అబ్బాయి, టీవీ రాజు గారు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కొడుకులు, వాళ్ళకి జ్ఞానం ఉంది, మంచి సెన్స్ ఉంది అని చెప్తే, సరే నీ ఇష్టం పెట్టుకో అన్నాడు. సో చిరంజీవి అంత లిబర్టీ ఇవ్వబట్టే అంత మంచి డెసిషన్స్ తీసుకోగలిగాం. మ్యూజిక్ కూడా మీ ముగ్గురికి ఈక్వల్ వాటానా అందులో? ఈక్వల్ ఆట అండి. అది ముందే ఏం చెప్పారంటే, ఆ రోజున తలా 5 లక్షలు మిగిలేటట్టు చూసుకుందాం లేవయ్య అన్నారు. పిక్చర్ మాత్రం బాగా థీమ్ అన్నారు చిరంజీవి గారు. సినిమా బాగానే తీసామండి, కాకపోతే కాస్ట్ ఎక్కువైపోయింది. మేము ₹1,00,00,000 అనుకున్న సినిమా 1,10,00,000 అయింది. కాస్ట్ పెరిగింది, ఎందుకంటే సెట్లు గిట్లు అన్నీ చూసే ఉంటారు మీకు, అందరూ చూసింది బాగా పెద్ద హిట్ అయిపోతే. అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే, అరవింద్ గారు, చిరంజీవి గారు, మీకు ప్రామిస్ చేసినట్టుగా తలా 5 లక్షలు తీసుకోండి, ఆ నెగిటివ్ మాత్రం సూర్య గారి పేరుని రాయండి అన్నారు. సరే, మళ్ళీ రిలీజ్ వచ్చేటప్పటికి మనకు వస్తుంది అని ఆ రైట్స్ సూర్య గారి పేరు మీద రాసి మా ముగ్గురికి తలా 5 లక్షలు. ఆ రోజులో 5 లక్షలు అంటే పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఏం కాదు. యాక్చువల్గా నిజానికి తర్వాత ఈ కాంట్రవర్సీ వచ్చింది, అది నెగిటివ్ రైట్స్ రాపించుకున్నారని, కానీ వాస్తవం అందరికి తెలియదు. వాస్తవం అందరికి తెలియదండి, ఊరికి అనవసరంగా ఊహించుకుంటారండి. చాలా రూమర్స్ అనవసరంగా వస్తాయి ఇండస్ట్రీలో, మీకు తెలియదు ఉంది. నువ్వంటే ఏదో ఒకటి కల్పిస్తారు. సో ఎప్పుడు కూడా ఈ
తను నా మీద కాన్ఫిడెన్స్తోనే తీశాడు. డేట్స్ ఇచ్చినా మళ్ళీ ఇచ్చినా అట్లాగే చేశారు, అలాగే చూసాను. సో ఆ తర్వాత చేసిన ప్రయత్నం ఏంటి నిర్మాతగా మీరు? ఇప్పుడు 2 సినిమాలు వర్షన్ సక్సెస్ అయినాయి. ఈ 2 అయిపోయినాయండి. తర్వాత మధ్యలో ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా తీశాను. ఓకే. గ్యాప్ వస్తుంది ఇంకా అని చెప్తే ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షన్లోనే తమిళ్లో ఒక సినిమా వచ్చింది, ఆయన డైరెక్షన్లోనే, వీటుకొరు కണ്ണగి అని. అవును, వీటుకొరు కన్నగి. వస్తే దాన్ని తెలుగులో తీద్దామని సుజాత గారిని పెట్టి, సుజాత, రంగనాథ్, భానుచందరు, సుమలత, దాంట్లో కూడా నేను యాక్ట్ చేయలేదు. ఓకే. చేయకుండా అది తీశాను. యాక్చువల్గా తెలుగుకి వచ్చేసరికి ఆ సుజాత గారు అంత ముందున్న ఇమేజ్కి సాఫ్ట్ అయిపోయారు. ఓకే. అది యాక్చువల్గా ఈ శారద గారిని పెట్టి తీసుంటే హిట్ అయి ఉండేదేమో. సాఫ్ట్ క్యారెక్టర్లే చేశారు సుజాత గారు. ఇంత ఫోర్స్ ఉండి అసలు విలన్స్ని చంపే అంత ఫోర్స్ ఉన్న క్యారెక్టర్ అయ్యేసరికి ఆవిడ జీర్ణించుకోలేకపోయారు ఆ క్యారెక్టర్లో. బహుశా శారద గారు అయి ఉంటే ఇంకొంచెం బాగా ఆడుండేదేమో. బట్ అది కూడా మంచి సినిమానే. ప్రొడ్యూసర్గా మీకు బ్రేక్ ఇవ్వనది? బ్రేక్ ఇవ్వనండి. ఆ తర్వాత నేను చేసింది పెళ్ళి నీకు శుభం నాకు. దాన్ని పెళ్ళి నీకు శోభనం నాకు అని టైటిల్ పెట్టా ఫస్ట్. పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్. దానికి మళ్ళీ కాంట్రవర్సీ వచ్చింది టైటిల్కి. సెన్సార్ అబ్జెక్షన్ కొద్దిగా వచ్చింది, కానీ అప్పటికే లేడీస్లో కొంచెం ఏదో వాళ్ళు సభలు పెట్టి ఇదేంటి ఇలాంటి టైటిల్ పెట్టారు అనేది కొంచెం వచ్చిందని అప్పుడు నేనే మార్చేసుకునే దాన్ని పెళ్ళి నీకు శుభం నాకు అని మార్చేసాను. యాక్చువల్గా శోభనం అంటే బ్యాడ్ మీనింగ్ కాదు. శోభన్ బాబు గారు పేరు మార్చుకుంటాడా సెన్సార్ అని చెప్తే? అది శోభన్ బాబు గారు శోభన్ బాబు గారే. అలాగా కొన్ని పరిస్థితుల్లో అవి మార్చడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీ కొలీగ్స్ కానీ, మీ ఇప్పుడు రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, అలాగే మీ చిరంజీవి గారు కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళు స్టార్స్గానే వెలుగొందుతున్నారు. కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అంత లాంగ్ కెరీర్ అనేది మీకు లేకపోవటానికి ఏంటి రీజన్ ఏంటి? అదేండి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి కదా, 50th ఇయర్ ఇది, ఇంకెన్నాళ్ళు ఉంటుందండి? ఆల్మోస్ట్ నాకు 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే బతుకుతున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ మై మదర్, అంతే, ఇంకెంతకంటే ఏం కావాలి? మీకు వచ్చిన పేరు కానీ దాన్ని తక్కువ చేయటం కాదు కాదండి, అదే చెప్తున్నాను నేను. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. వాళ్ళు అది అనుకున్నారు స్టార్ అవ్వాలని, నేను ఇదవ్వ అనుకున్నాను, మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను. నేను నడిచిన దారి కూడా అలాంటిది. నేను ఎక్కువ ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. ఓకే. ఒక స్టేజ్లో నన్ను ఇండస్ట్రీ అంతా ఈయన ఆర్ట్ ఫిల్మ్ మాత్రమే చేస్తాడు అన్న పేరు కూడా వచ్చింది. మరి అన్ని మంచి సినిమాలు చేశాను కదండి. ఒక ఊరు కట్ చేశాను, కుక్క చేశాను, అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్. సో నాకు ఆత్మతృప్తి ఉంది, సంతృప్తి ఉంది. దాన్ని మించిన ఆస్తి ఏముందండి? సో దట్ ఐ గాట్. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ కెరియర్. నటనలో తృప్తి ఉంది. ఇప్పటికి కూడా నటిస్తున్నాను 50 ఏళ్ళ తర్వాత కూడా. ఇప్పుడు కూడా ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాను. ఆలోచన సినిమా టైటిలే ఆలోచన. అది చాచా గారిని ఆ డైరెక్టర్ చేస్తున్నారు, కొత్త డైరెక్టరు. 5 ఫ్రెండ్స్. ఒకప్పుడు 5 కూడా హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళమే. ఆ 5 మళ్ళీ కలిసి యాక్ట్ చేస్తున్నాం. నేను, ప్రసాద్ బాబు గారు, రాజు గారు, నరసింహరాజు గారు, తర్వాత మహర్షి, ఇలా 5 చేసి కొత్త సినిమా ఇప్పుడు మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత కూడా యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మై అచీవ్మెంట్. సో మీ ఫాదరు, అలాగే మీ బ్రదర్ కూడా మా డిస్ట్రిబ్యూటర్ కదా? ఒక బ్రదర్ డిస్ట్రిబ్యూటరు, ఒక బ్రదర్ ప్రొడ్యూసర్ కూడా. మా భూమి సినిమా తీశారు. మన బి నరసింహరావు గారును మా అన్నయ్య పార్ట్నర్స్. ఓకే. మా భూమి, బండి వెనక బండి 16 బండ్లు కట్టాయన, ఆ సినిమా తీశారు. తర్వాత రంగుల కళ అనే సినిమా తీశారు. మృగయ అని హిందీ సినిమా కూడా తీశారు. మిథున్ చక్రవర్తి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
సో ఎవరి పంధాల వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఉమ్. మా బ్రదర్స్ అందరు కూడా ఒకళ్ళు ఆడిటరు, ఒకళ్ళు ఇంజనీరు. Okay. సో హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఉమ్. చెప్పాను కదండి, మా బావగారు కూడా ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఉమ్. ఆయన కృష్ణ గారితో 15 సినిమాలు తీశారు. ఓ. ఉమ్. గూడు పుటాణి, దొంగలకు దొంగ, భలే దొంగలు, దొంగల వేట, దొంగల సినిమాలన్నీ వాళ్ళే. ఓకే. ఆయన గార్పాటి సాంబశివరావు గారని ఓకే. మా బావగారు. ఉమ్. సో హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి అంకితం. అంకితం అయిపోయాం. ఉమ్. డిస్ట్రిబ్యూటర్ తర్వాత నన్ను దత్తత తీసుకున్నాయని కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఓకే. తుమ్మల నాగేశ్వరరావు గారిని, జయలక్ష్మి పిక్చర్స్ అని రాయలసీమలో పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఫస్ట్ బయ్యింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసింది ఆయనే. ఓ. అడుగురావుడు సినిమా కొన్నాడు ఆయన ఫస్ట్. ఓకే. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఉమ్. నేను చిన్నప్పటి నుంచి సినిమా వాళ్ళతోనే ఉన్నాను. సార్, ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం సినిమాకి అంకితమైంది. మరి మీ తర్వాత జనరేషన్ ఎవరు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదా? ఆ తర్వాత జనరేషన్లో అంటే మా పిల్లల వరకు రాలేదండి. చిన్నప్పటి నుంచి చాలా నేర్పించాను ఆయనకి. జిమ్నాస్టిక్స్ మన అల్లు అర్జున్ వాడు కలిసి నేర్చుకున్నారు. మా అబ్బాయి అవినాష్, వాళ్ళిద్దరూ ఒకే వయసు. అరవింద్ గారు నేను ఫ్రెండ్స్ కనుక ఇక్కడ వాళ్ళిద్దరూ ఒకే స్కూల్కి వెళ్ళేవారు. అక్కడ జిమ్ నేర్చుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ చేశారు. తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగలేదు. ఓకే. మా అమ్మాయికి చదువులోనే బాగా ఇదిగా ఉండేది. అమ్మాయి బీ ఫార్మసీ చేసి, ఎం ఫార్మసీ చేసి, ఇప్పుడు అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా ఫార్మసిస్టులు, లండన్లో ఫార్మసీలు రన్ చేస్తున్నారు. ఓకే. సో దే ఆర్ కంఫర్టబుల్. నెక్స్ట్ జనరేషన్లో అంటే పెద్దగా ఎవరు సినిమాల్లోకి రాలేదండి. ఓకే. వాళ్ళ బిజినెస్లో వాడుతున్నారు. సో ఇన్నేళ్ల కెరియర్లో ఇండస్ట్రీ మీకేమి ఇచ్చింది, మీరు ఇండస్ట్రీకి ఏం చేశారు? ఇండస్ట్రీకి ఏం చేశారు అనే దానికంటే ఇండస్ట్రీలో ఉన్నామండి. మా వరకు మేము మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నించాము. ఇప్పుడు ఇముడికి 100 డేస్ ఫంక్షన్ రోజున చిరంజీవి గారు మేము కలిసి వేసుకున్న రైతులకి, సూసైడ్ చేసుకున్న రైతులకు ఫండ్స్ ఇచ్చాం ఇండస్ట్రీలో. అట్లా అంటే తర్వాత మా అసోసియేషన్ స్థాపించిన దాంట్లో మురళీమోహన్ గారు, నేను, మహర్షి రాఘవ మొదటి నుంచి ఒక పూనుకుని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి మా అసోసియేషన్ స్టార్ట్ చేసాం. ఒక 10 ఏళ్ల పాటు మా అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీగాను, మురళీమోహన్ గారు సెక్రటరీగాను చేస్తూ, ప్రెసిడెంట్గా మాత్రం పెద్దవాళ్ళని ఇంకా హీరోలను పెడుతూ వచ్చి అది ఒక మంచి సంస్థగా తయారు చేసే దానిలో మా కృషి ఉందండి. ఇవి కాకుండా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడంలో కూడా నా హస్తం ఉంది. ఓకే. వి మత్స్యరావు గారు, విక్టరీ మత్స్యరావు గారు అని ఆయన మాకు మావయ్య అవుతారు. ఆయన డాక్టర్ని మా పెద్దన్నయ్య పెళ్లి చేసుకున్నారు. సో మామగారు ఆయన డైరెక్షన్లో కూడా నేను సినిమాలు చేయడం జరిగింది. అంగడి బొమ్మ, తర్వాత పేదల బ్రతుకులోని 2 సినిమాలు చేశాను. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపిద్దాం అనుకున్నప్పుడు, హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు. నన్ను వచ్చేయమని అడిగారు ఆయన హైదరాబాద్, అప్పుడే చెన్నై నుంచి. అంటే అప్పటికి నేను మన్సుపల్లకి సినిమా షూటింగ్ చేస్తున్నాను. ఆ మాట అన్నారు. వద్ద వెళ్దామా హైదరాబాద్ అనుకుంటున్న టైంలో పెద్ద వంశీ గారిని అడిగాడు డైరెక్టర్ని, ఏమంటే ఇట్లా మసూన్రావు గారు మా మామగారు ఇన్స్టిట్యూట్ వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్న. అంటే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, ఇప్పటికే చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారండి, మంచి ఆర్టిస్టులు, మీరు వెళ్ళిపోతానంటారండి సినిమా ఇండస్ట్రీని వదిలేసి అన్నాడు. సరే అని డ్రాప్ చేసుకోవడం జరిగింది. కానీ నేను దగ్గరుండి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ అటెండ్ అయింది మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్. ఓకే. ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్లో చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. పూరి జగన్నాథ్, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఇన్స్టిట్యూట్తో కూడా నాకు బాగా సంబంధం ఉండేది. ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా మా సోమరావు గారు పిలిచి నన్ను లెసన్స్ చెప్పేవారు లెక్చరర్గా.
కొన్నాళ్ళు ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. చాట్ల శ్రీరాములు గారు పోయిన తర్వాత ఓకే ఓకే ఆయన పొజిషన్లో నేను పనిచేశాను ఇన్స్టిట్యూట్కి. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉండేయండి. ఇవి కాకుండా మా సిస్టరు ప్రేమ జ్యోతి అని ఒక ఆర్గనైజేషన్ నడిపేవారు. ఓకే సో దాంట్లో అనాథ పిల్లల్ని, వృద్ధుల్ని, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళందరితో కలిపి ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ప్రతి పండగకి, దీపావళికి కానీ పండగలకు కానీ వాళ్ళతో వెళ్ళి గడిపి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. ఇది మా యాక్టివిటీ. ఓకే. ఇప్పటికీ 50 years తర్వాత కూడా మీరు ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు కదా. ప్రజెంట్ సినిమాల ట్రెండు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? టోటల్గా అసలు సినిమా అనేది వరల్డ్ సినిమాగా మారిపోయింది. అవునండి. సో ఈ సినిమా ఈ ట్రెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏముందండి, ఎదుగుదల ఏముంది, కొత్తవి అన్వేషణ జరుగుతూనే ఉంటుంది, కొత్త వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. పైగా ఓటీటీ అని వచ్చేసింది. ఇది కాకుండా బోల్డ్ అని మీడియాలో రకరకాల ఛాన్సులు వస్తున్నాయి. కొత్త డైరెక్టర్లు కూడా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. రీసెంట్గా మీరు చూస్తే బలగం, అలాగే ఓ బేబీ, ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఆడుతున్నాయి. మంచి సినిమాలు ఆడుతున్నాయి. పెద్ద సినిమాలు ఎక్కడికో వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది. సో మార్కెట్ పెరిగింది. మనకి భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా మన నిర్మాతలు, డైరెక్టర్లు. ఈ సంవత్సరమే మీ మిత్రుడు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఒక శంకర్ వరప్రసాద్ సినిమా ఒక రీజనల్ లాంగ్వేజ్లోనే 400 కోట్లు కలెక్ట్ చేసింది. అవునండి, సూపర్ హిట్గా. యా. సో ముఖ్యంగా చిరంజీవి గారును డైరెక్టర్ అనిల్ రావిపూడి యొక్క కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. సో ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్ సినిమా, ఇంకా ఒక చోట ఆగటలా. అందుకని అలాగే చిన్న సినిమాలు కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. మీరు ఈ సంక్రాంతికి చూస్తే అటు పెద్ద సినిమా ఆడింది, ఇటు చిన్న సినిమాలు కూడా అద్భుతంగా ఆడుతున్నాయి. అవును. సో ఇట్స్ ఆల్ గోయింగ్, ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. చిన్న ఆడుతున్నాయి, పెద్ద ఆడుతున్నాయి. సో తెలుగు సినిమా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చి మీ అంతులేని కథ 50 yearsతో పాటు మీ 50 years కెరియర్ని ఒకసారి మన్నం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేక్షకులు మరోసారి నమస్కారం. చూశారు కదండి, నారాయణరావు గారితో మన స్పెషల్ చిట్ చాట్. అంతులేని కథ 50 ఏళ్ల చరిత్రకు సంబంధించిన విశేషాలతో పాటు తన కెరియర్ గురించి ఆయన షేర్ చేసుకున్న ఈ అంశాలన్నీ యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. 50 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఇప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇది చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సో మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.